ధ్యానంలోకి వెళ్ళిపోయినా. పాజిటివ్గా ఎనర్జీ ఉండడం వలన మనము ఎక్కువసేపు ధ్యానం చేయగలుగుతాము. మరి సామూహిక ధ్యానం చాలామంది ఒక చోట కూర్చొని చేయడం వల్ల కూడా మనము ధ్యాన స్థితిని తొందరగా పొందగలుగుతామని అది నేను గ్రహించినాను. మీ పేరు, మీరు ఏం చేస్తారు చెప్పండి. నా పేరు రాజు నాయక్. నేను పోలీస్ డిపార్ట్మెంట్లో హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్న చిరాక్పల్లి పోలీస్ స్టేషన్లో. అయితే నేను 2023లో అంటే నేను ఫస్ట్ ఈ కాలర్ మన ఫీమర్ బోన్ హెడ్ డ్యామేజ్ వల్ల నేను సఫర్ అవుతున్నాను. నేను 2023లో నేను హెడ్ కానిస్టేబుల్గా ప్రమోషన్ ఇచ్చినప్పుడు వరంగల్లో ట్రైనింగ్కి వెళ్ళినాను అన్నట్టు. ట్రైనింగ్ వెళ్తే అక్కడ మాకు 1 అవర్ 6 to 7 ధ్యానం క్లాసులు చెప్పేవారు. అక్కడ ధ్యానం క్లాస్ చెప్తే నేను అయితే ఫస్ట్ నేను ట్రైనింగ్ పోయినప్పుడు నేను అసలు ట్రైనింగ్ చేయగలుగుతానా లేదా అని చెప్పి నేను బాధపడుతూ పోయినా. మధ్యలోనే నేను వచ్చేద్దాం అనుకున్నా. కానీ ధ్యానం పరిచయం అయిన తర్వాత నేను చేస్తున్న కొద్దిగా నాకు ఏదో రకంగా మంచిగా అసలు నేను దానిపైన దృష్టి పోకుండా నేను ట్రైనింగ్ చేస్తున్నా కొద్దీ నాకు ఎలాంటి నొప్పి అనేది నాకు ఏర్పడలే. నేను రోజు చేస్తుంటే కూడా అసలు ఏం లేదు. నేను అసలు మనిషే దాని మీద వెళ్తే నేను నొప్పి ఎందుకు తగ్గుతుంది ఇట్లా అయితే ఇది బాగుంది అని చెప్పి నేను పిరమిడ్ మాస్టర్కి అక్కడ నేను ప్రశ్న అడిగిన అన్నట్టు. సార్ నేను ఇట్లా చేస్తుంటే నేను ఇంతకుముందు నొప్పి ఉండే, ఇప్పుడు కొద్దిగా బాగా నొప్పి తగ్గుతుంది. మరి నేను ఇది ధ్యానం వల్ల నేను ఖచ్చితంగా నేను 100% నేను ఆరోగ్యంగా అవుతానా అంటే 101% అవుతావు సార్. ఖచ్చితంగా నువ్వు సాధన చేయడం వల్ల నువ్వు ఖచ్చితంగా నువ్వు 100% నువ్వు ఫలితం పొందుతావు అనే వరకు నేను ఆ రోజు పట్టుకున్న. అయితే ఇప్పటి వరకు వదలలే. నేను ఎలాంటి ఇంట్లో చేసుకున్నా కొద్దిగా ఒక 10 నిమిషాలైనా ఖచ్చితంగా నేను కూర్చొని ఎంత ఎమర్జెన్సీ ఉన్నా కానీ నేను 10 నిమిషాలు 5 నిమిషాలు ఒక 2 నిమిషాలైనా నేను ఇంట్లో కూర్చొని వెళ్ళిపోతాను. మళ్ళీ నైట్ అక్కడ నేను టైం దొరికినా కానీ పోలీస్ స్టేషన్లో కూడా నేను టైం ఎవరు లేకున్నా నేను నా టైంలో నైట్లో ఎవరు ఉంటారు. నేను ఒకరోజు డ్యూటీ ఒకరోజు ఇంట్లో ఉంటాను కాబట్టి పోలీస్ స్టేషన్లో కూడా నేను మొన్న అమావాస్య రోజు అయితే 3 గంటలు పోలీస్ స్టేషన్లో కూర్చున్నా. 3 గంటలు ఆ పరుపుని దానిపైన ఇట్లా పడిపోయినా నాకు తెలియదు. మా దగ్గర హోంగార్డ్ ఉంటాడు. ఆ రోజు లేపిండి. ఏమైంది సార్ ఏం కాలేదు, నేను ఇక్కడ ఇట్లా కూర్చున్నా ఎవరైనా వస్తారేమో అని చెప్పి నేను ఇట్లా అన్నా. సరే సార్ అని చెప్పి 3 గంటలు మళ్ళీ తర్వాత మన మురుకుందా అక్కడ పిరమిడ్ పోయి అక్కడ ధ్యానం చేసుకున్నాము 2 గంటలు అక్కడ. అయితే నేను లాస్ట్కు నేను ఏమనుకుంటున్నా అంటే అసలు దీనివల్ల నేను ఖచ్చితంగా నేను నయం చేసుకోగలను అనేది ఒక కాన్ఫిడెన్స్ అనేది వచ్చింది నేను. అంటే నాకు ఇంతకుముందు నేను హాస్పిటల్ అపోలో యశోద హాస్పిటల్లో పోయి వాళ్ళు ఏం చెప్తున్నారంటే దీనికి ట్రీట్మెంట్ లేదు సార్, ఇది ఖచ్చితంగా రీప్లేస్మెంట్ చేసుకోవాల్సిందే. రీప్లేస్మెంట్ చేసుకుంటే దీనివల్ల ఏంటంటే నువ్వు కింద కూర్చోలేవు సార్, ఫస్ట్ పరిగెత్తలేవు, మళ్ళీ నువ్వు ఇండియన్ బాత్రూమ్ని యూజ్ చేసుకోవాలి అని చెప్పే వరకు నేను అసలు ఏంది ఈ ఏజ్లోనే ఇంత బాధ ఉంటే నేను అసలు జీవితాన్ని నేను ఎట్లా లీడ్ చేయగలుగుతా అని చెప్పే వరకు నేను దీనిపైన కాన్ఫిడెన్స్ ఉండడం వల్ల దీనికి వదిలి నేను 100% దీన్ని నయం చేసుకొని నేను మంచి ఆరోగ్యాన్ని పొందాలని నా ఆలోచన. ఇంకోటి మొన్న మా మామ మన కిడ్నీ డయాలసిస్తో బాధపడుతున్నట్టు ఆయనకు సంవత్సరం నుంచి చెప్తుంటే ఆయన అసలు పట్టించుకుంటలే. మొన్న నేనే స్వయంగా అతనికి ఇంటి నుంచి తోలుకొని వచ్చి బీదర్లో కైలాస్ పటేల్ అని సార్ దత్తు సార్ పరిచయం చేయించింది. అతని దగ్గర అతనితో మాట్లాడిపించి కన్నడలో మాట్లాడిపించి నువ్వు చచ్చేంత వరకు ట్యాబ్లెటే యూజ్ చేసుకుంటావు సార్, కానీ నీ రోగం మాత్రం పోదు. నీవు రోగం పోవాలంటే ధ్యానం వల్ల మాత్రమే నువ్వు 100% నువ్వు ఆరోగ్యాన్ని పొందగలుగుతావు అని చెప్పే వరకు మొన్న ఒక 10 days 15 days నుంచి కంటిన్యూ చేసుకుంటుండు. 1 hour చేస్తుంటాడు ఇంటికాడ. నేను ప్రతిరోజు ఆయన ఫాలో చేస్తున్నా. మామ చేసినావా మామ అంటే చేస్తున్నా బెటా చేస్తున్నా అంటే మధ్యాహ్నం కూడా చేయవు మామ, సాయంత్రం 1 గంట చేయు, నువ్వు ఎంత వీలైతే అంత చేస్తూనే ఉండు. నీకు ఆటోమేటిక్ నీకు
నీకు ఆలోచన లేకుండా నీకు ఆలోచన రహితం వచ్చేంత వరకు నువ్వు చేయు అంటే ఆ రోజు నుంచి చేస్తున్నాడట. చేస్తే నేను ఆయనను మాట్లాడుకుంటా వాళ్ళ మేనత్తను వాళ్ళని మాట్లాడుకొని తెలుసుకుంటున్నా చేస్తున్నా లేదా అని చెప్పి. అయితే ఇప్పుడైతే చేస్తున్నా అని చెప్పి నాకు ఆయన చేస్తున్నానని చెప్తే నాకు సంతోషం. నాకు ఆయన అంటే నా గురించి కాకుండా అతనిలో ఉన్న రోగాన్ని పోగొట్టుకునే శక్తి నాకు ఇచ్చిన దేవుడు అని చెప్పి నేను ఆయన చేస్తున్నానంటే నేను చాలా ఆనందపడుతున్నా. ఎందుకంటే నా వల్ల అతనికి ఆరోగ్యం ఇస్తున్నా అని నేను ఒకటి ఆలోచన. అయితే నేను చెప్పేది ఏంటంటే మనం ఏదైనా అనారోగ్యాన్ని ఆరోగ్యంగా మనం మార్చుకునే శక్తి అనేది ధ్యానంలోనే ఉంది. ధ్యానము శ్వాస మీద ధ్యాస పెడితేనే మనము సర్వరోగ నివారిణి అని నేను అనుభవంతో చెప్తున్నాను. ఇప్పుడు పొద్దున్న నుంచి నేను ఇంట్లో ఏ వర్క్ చేసుకోవాలని ఇంతకుముందు నేను బాధపడేవాడిని. ఇప్పుడు నా వర్క్ నేను చేసుకుంటున్నా. ఇంట్లో కూడా ఏదైనా మన పని మనం చేసుకొని మనం హ్యాపీగా లైఫ్ను లీడ్ చేసుకుంటామని చెప్పి నాకు అర్థమవుతుంది. కాబట్టి ఈ ధ్యానము ఖచ్చితంగా చేసి ఆరోగ్యంగా ఉండి మనము జీవితాంతం సుఖశాంతితో ఉండాలని చెప్పి నా కోరిక. చెప్పంటే ఇంత మంచి వివరించి కంప్లీట్గా సార్ ఎంతో ఓపికతోటి చెప్పారు.